హాయ్ గైస్, మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ఓల్డ్ 5 రూపీస్ కాయిన్స్ తగ్గిపోయాయి. అస్సలు కనిపించవని అనను గానీ చాలా మట్టుకు తగ్గిపోయాయి. అలానే వాటి ప్లేస్ లో కొత్త కాయిన్స్ చూస్తున్నాం. జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉందన్నట్టు అలానే దీనికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఓల్డ్ 5 రూపీస్ కాయిన్స్ వచ్చి మెటల్స్ తో తయారు చేస్తారు. మీరు కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువగా కటింగ్ షాప్స్ లేక షేవింగ్ కి యూజ్ చేసే బ్లేడ్స్ కూడా ఈ మెటల్ తోనే తయారు చేస్తారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఒక్క బ్లేడ్ కాస్ట్ వచ్చి 2 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ 5 రూపీస్ కాయిన్ గాని తీసుకుని కరిగించి బ్లేడ్ గా తయారు చేస్తే మొత్తం 6 బ్లేడ్లు తయారవుతాయి. అంటే ఒక్క 5 రూపీస్ కాయిన్ ని తీసుకుని కరిగిచ్చేస్తే వీళ్ళకి మొత్తం హ్యాపీగా 6 బ్లేడ్ ని తయారు చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఒక్క బ్లేడ్ ని ఎంతకు అమ్ముతారు? 2 రూపీస్ కి. మొత్తం ఉన్నవి 6. సో 6 into 2 12 రూపీస్. అంటే ఒక్క 5 రూపీస్ కాయిన్ తీసుకుని 12 రూపీస్ ని సంపాదిస్తున్నారు. మరి ఈ లాజిక్ తెలిసాక మనకే తయారు చేసి అమ్మేద్దాం అనిపిస్తుంది. అలాంటిది మాఫియాకి ఈ థాట్ రాదా అంటే వచ్చింది. మొత్తం దొరికిన ప్రతి కాయిన్ ని కలెక్ట్ చేసి బంగ్లాదేశ్ కి స్మగుల్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇండియాలో 5 రూపీస్ కాయిన్ సర్క్యులేషన్ మొత్తం పడిపోయింది. దానితో ఇండియన్ గవర్నమెంట్ చేసేది ఏమీ లేక ఓల్డ్ కాయిన్స్ ని తయారు చేయడం ఆపి న్యూ కాయిన్స్ ని కర్పూర్ నికిల్ తో తయారు చేయడం స్టార్ట్ చేశారు. కర్పూర్ నికిల్ అంటే ఏంటో కాదు, కాపర్ నికిల్ కాంబినేషన్. ఒక 5 రూపీస్ కాయిన్ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.